హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వరల్డ్. ఇప్పుడైతే మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. అది యలమల కుదురులో పెట్టారు. ఒక 5 days వర్కింగ్ అయితే ఉంటుందంట. ఇప్పుడు యలమల కుదురులో వెళ్ళే దారిలో ఇక్కడ శివరాత్రి సంబరాలు అయితే జరుగుతున్నాయి. అక్కడైతే డ్యాన్సులు అయితే జరుగుతున్నాయి. ఆ డ్యాన్సులు అయితే వీడియోలు తీసాం. చాలా బాగా అయితే జరుగుతున్నాయండి. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ బాగా చేశారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ యలమల కుదురులో పెట్రోల్ బంక్ డౌన్లో అయితే పెట్టారండి ఎగ్జిబిషన్. ఫస్ట్ మనకి 10 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉండే ఐటమ్స్ అయితే పెట్టారండి. అన్ని ఐటమ్స్ ఉన్నాయి, మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయండి. తర్వాత ఇటు పక్క వచ్చేసరికి టాయ్స్, పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉన్నాయి. చూడండి, పిల్లలకైతే స్నాక్స్ కానీ ఏవైనా, అంటే పిల్లలు ఎక్కువగా ఉంచుకోరు కదండి. మనం ఎంత రేట్ ఎక్కువ పెట్టినా వాళ్ళు ఎక్కువ అయితే ఉంచుకోరు కదా. అందుకని వాళ్ళకి 10 రూపీస్వి 20 రూపీస్ బాక్సులు అయితే వాళ్ళు పడేసినా మనకి ఇబ్బంది ఉండదు. చూడండి, అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నేనైతే మొత్తం ఒక తిరిగి ఇంకా కొన్ని ఐటమ్స్ ఇంట్లోకి నాకేమేమి కావాలో అవే తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నూడిల్స్ తినే ఐటమ్స్ అయితే ఫస్ట్ వచ్చేసాము. తినేసిన తర్వాత ఓపిక్గా చక్కగా తిరగొచ్చని ఇంకండి ఇప్పుడు మా అక్కే పెట్టింది అక్కడ స్టాలు. ఇంకా అక్కడ అన్నీ ఉన్నాయండి, మంచూరియా, నూడిల్స్, పావు బాజీ, ప్రతి ఐటెం ఉన్నాయి. ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చూపిస్తాను. నెక్స్ట్ అయితే జ్యువెలరీ ఐటమ్స్కి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగున్నాయి. నల్లపూసల గొలుసులు, చైన్లు, చెవులీలు, చాలా పెద్ద పెద్ద ఐటమ్స్. అవి కూడా చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉన్నాయి. స్టార్టింగ్ రేట్ 10 రూపీస్ నుంచే ఉన్నాయండి. ఇంకా మేమైతే సాయంత్రం పిల్లలతో కాబట్టి 5ంటికే బయలుదేరిపోయాం. ఇంకా చీకటి పడేసరికి ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఎవరు లేరు, అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకెక్కడికి వెళ్ళినా ఈ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదండి, చాలా అంటే చాలా బాగుంటాయి. 10 రూపీస్ ఒక గాజు వచ్చేసరికి 10 రూపీసేనండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల టాయ్స్, పిల్లల బొమ్మలు ఎక్కువ అవే ఉన్నాయండి. ఎందుకంటే ఎవరైనా పిల్లలు తీసుకొని ఎక్కువ వస్తారు కాబట్టి అవి పిల్లల బొమ్మలే ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఆడవాళ్ళకి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంగిల్స్. ఇవైతే తినే ఐటమ్స్, జీడిపప్పు, బాదం పప్పు, తినే మసాలా ఫుడ్ ఐటమ్స్ అండి ఇవన్నీ. నేను ఈచ్ ప్యాకెట్ వచ్చి 20 రూపీస్ అండి. ఇవ్వండి, ఇవన్నీ జ్యువెలరీ ఐటమ్స్. ఇంకా ఫస్ట్ ఇవ్వండి, ఇంకా ఇవన్నీ 10 రూపీస్ ఐటమ్స్. 20 రూపీస్ కప్స్, చాట్లు, బ్రష్లు, ఇవన్నీ ఉన్నాయి, కప్పులు ఇవన్నీను. ఇది ఒక షాప్ అనమాట, జాడీలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పిల్లల టాయ్స్ అండి. ఇక్కడ వచ్చేసరికి 20 రూపీస్ నుంచి టాయ్స్ స్టార్ట్ అయ్యి ఉంది. ఇక్కడ 20 రూపీస్ నుంచే స్టార్టింగ్ రేట్ అండి. చాలా బాగున్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సోడాల బండి. ఇంకా పిల్లలు అయితే ఇది ఎక్కుతామని ఇంకా అల్లరి చేశారు. ఫస్ట్ అయితే ఇంకా మా అబ్బాయిని అయితే ఇది ఎక్కిచ్చేసాము. తర్వాత ఇంకా ఇక్కడ విజయవాడలో ఫేమస్ అయింది సిమ్లా బజ్జీ, ఢిల్లీ అప్పడం. ఇంకా అవి అయితే తినేసాము. తర్వాత స్ప్రింగ్ రోలు ఒకటైతే ట్రై చేసాం, అంతగా వేగలేదు. ఈ పీచ్ మిఠాయి ఒకటి ట్రై చేసాము. ఇంకా సోడాల బండితో పాటు ఇక్కడ మనకి థమ్సప్ బాటిల్ కూడా పెట్టారండి. తర్వాత పల్లి స్టాలు, ఈ స్మోక్ది నేనైతే ట్రై చేశాను కానీ అంత పొగేం రాలేదు. తర్వాత జైంట్ వీల్ ఎక్కాం, చాలా భయం వేసింది నాకు. ఇంకా పిల్లలు ఆడుకునే ఐటమ్స్ అన్నీ. ఇంకా మేము అప్పుడే ఇంకా స్టార్ట్ అయినప్పటికే వచ్చాం కాబట్టి ఇంకా అంతగా జనం ఏం లేరు. ఇక్కడ మేము వచ్చేసరికి అంతగా జనం లేరు. తర్వాత ఇంకా జనం అయితే స్టార్ట్ అయ్యారు. చూడండి, ఇక్కడ పిల్లలు ఆడుకునే గేమ్స్, పెద్దలు ఆడుకునేవి బాగానే ట్రై చేశాను కానీ 50 రూపాయలు దండగేనండి, అది పడలేదు అసలు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బాల్స్ వేసి 50 రూపీస్ అంట. బాల్స్ వేసాను. చిన్న బాక్స్ అయితే వచ్చింది, మనకి 20 రూపీస్కి వచ్చేది ఆ బాక్స్. 50 రూపీస్ ఇచ్చి ఆ బాక్స్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత పిల్లలు ఎక్కే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది ఎగ్జిబిషను. ఇంకా మేము వచ్చేసరికి ఇంక ఇదంతా తిరిగేసరికి 6 అయితే అయిపోయింది. తర్వాత ఇంకా జనం అయితే స్టార్ట్ అయ్యారు. ఇంకా అలా జనం రావటం అయితే స్టార్ట్ అయిందండి. కానీ ఇది పిల్లలతో ఉన్నప్పుడు వెళ్ళవలసిన ప్లేసేనండి. పిల్లల్ని తీసుకొని వెళ్తే చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అలా జనం అయితే స్టార్ట్ అయ్యారు. మేము ఈ లోపు ఇవన్నీ ట్రై చేసాం. చక్కగా చాలా బాగుంది. ఇగోండి, మా పాప అయితే ఎక్కింది. నేను కూడా ఇంకా వీడియో తీస్తూ ఉంటే మా పాప అసలు భయం లేకుండా చక్కగా డ్రైవ్ చేస్తుంది. ఇంకా బాయ్ కూడా చెప్పేస్తుంది నన్ను వెళ్ళిపోమని. చూడండి, ఫస్ట్ భయపడింది, తర్వాత ఇంకా భయపడలేదు. ఫస్ట్ మా అబ్బాయి ఎక్కాడు కదా, అబ్బాయి ఎక్కితే ఎవరికైనా ఈర్షే కదా. మా అమ్మాయి అయితే రాకపోయినా ట్రై చేస్తుంది. అసలు మేమైతే ఇలా పిల్లల్ని తీసుకొని సరదాగా ఎగ్జిబిషన్లు అయితే గడిపేసామండి. ఇంకా బాణం అయితే చెప్పాను కదా, ట్రై చేశానని. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేసి ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.